జ్ఞానాన్ని స్వీకరించండి అని మన వాళ్ళు చెప్పేవారు. అలాంటి గొప్ప దేశంలో పుట్టిన మనం ఎందుకు ఈ పరిస్థితి దాటింది మనకు అంటే, మన దేశం పైన దండయాత్రలు చేసి మన దేశంలో ఉన్నటువంటి రక్తరాసులన్నీ దోచుకొని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి అస్త్ర సంపదను, శాస్త్ర సంపదనంతా కూడా తగులబెట్టి చేసినటువంటి దండయాత్రలో మనము పూర్తిగా అణగారిపోకుండా పోరాడి పోరాడి నిలుస్తున్నటువంటి జాతి మన హిందూ జాతి. అందుకని ఈనాటికి కూడా మనందరం కూడా గర్వంతో ఉంటున్నాం. అందుకని గర్వించదగినటువంటి దేశం మనది. హిందూ సే గర్వ్ సే కహో హమ్ హిందూ హై అని చెప్పుకుంటాం. మన దేశాన్ని కబళించాలని ఒకరి తర్వాత ఒకరు దండయాత్రలు చేస్తూ చివరికి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని ఎలా కబళించాలి, ఎక్కడ కూడా మనకు పౌరుషం లేని వారు కానీ, దొంగలు కానీ, కపటులు కానీ లేరు. వీరి యొక్క ఆచార వ్యవహారాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. వీరిని ఎలా మనం ధ్వంసం చేయాలి అని చెప్పి లార్డ్ మెకాలే అనేటువంటి వాడు ఈ దేశానికి వచ్చి ఈ దేశాల్లో 4 మూలల పర్యటించి దాన్ని చూసి వారి నాన్నగారికి ఒక ఉత్తరం రాస్తాడు. ఐ హ్యావ్ ట్రావెల్డ్ ది లెంత్ అండ్ బెడ్త్ ఆఫ్ ఇండియా బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎ బెగ్గర్, ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎ కల్ప్రిట్, ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎ థీఫ్ అండ్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ దట్ ఇండియా ఈజ్. అన్లెస్ we break the backbone of this country, that is their tradition, we cannot conquer this India. That's why it is our primary duty to conquer them. It is a primary duty to destroy their tradition, their culture and their faith in the gods. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాచీన ధర్మాలను మనం పలగొట్టి వారి విశ్వాసాన్ని వమ్ము చేసి మన ఆంగ్లమే గొప్పది, మన ధర్మమే గొప్పది అని కనుక మనం చేయగలిగితే, వారి ధర్మాలను పక్కకు పెట్టగలిగితే, వారి మాతృభాషను ధ్వంసం చేయగలిగితే ఈ దేశాన్ని మనం ఆక్రమిస్తాము అని రాసి వాళ్ళందరూ కూడా ఆ పథకం ప్రకారం మన దగ్గరికి వచ్చి మన దేశాన్ని కబళించారు. ఎప్పుడైతే మన దగ్గర నుంచి వేద విద్య దూరం అవుతుందో, గురుకులాలు నాశనం అయ్యాయో మనకి దుర్గతి పాటింది. దానితో పాటుగానే మన అస్తిత్వాన్ని మర్చిపోయాం. ఈరోజు పెంచినట్టుగా కుక్క పిల్లల్లో పిల్ల పిల్లల్లో పెంచినటువంటి దేశం కాదు మనది. సింహం పిల్లలతో ఆడుకున్నటువంటి భరతుడు కన్నటువంటి దేశం మనది. ఆ శౌర్యం ఎక్కడ పోయింది మనకు అంటే, అస్తిత్వాన్ని మర్చిపోయాం. మన పైన దండయాత్ర తర్వాత దండయాత్ర జరుగుతూ పోయింది. ఎవరైతే తిరిగి పోరాడి నిల్చున్నారో వాళ్ళందరూ హైందవులుగానే మిగిలి ఉన్నారు. ఎవరైతే భయపడి వారికి దాసోహం అన్నారో వాళ్ళు విధర్మీయులుగా మారిపోయారు. ధనానికో భయానికో విధర్మీయులుగా మారి